దామిని తన తప్పుని తెలుసుకోవాలని తన బ్రదర్‌కి సారీ చెప్తుంది. నేను మూలికంగా మాట్లాడుతున్నాను. కుటుంబం వీళ్ళకు తెలియకుండా ప్రదర్శిస్తున్నారు. నన్ను క్షమించు బ్రో అని ఎమోషనల్ అవుతూ ఉంటుంది. దానికి దర్శన్ నువ్వు ఎప్పటికీ మా ఇంటి లక్ష్మీదేవివే. ఈ కోటలో ఎప్పటికీ వీరునివే నువ్వు అని ధైర్యం చెప్తూ ఉంటుంది. ఆనంద భైరవి మరియు ఇంటి వాళ్ళు సభ్యులు అందరూ కలిసి తన కుటుంబానికి ఎప్పటికీ ఉమ్మడి కుటుంబంలాగే ఉండాలని ప్రామిస్ చేస్తూ ఉంటుంది. ఈ కుటుంబం ఎప్పటికీ విడిపోనంత బంధాలతో దేవాలయం లాగా ఉంటుంది అని సంతోషంగా చెప్తూ ఉంటుంది. ఇక దర్శన్ తన తల్లితో నేను శరణ్యతో బెంగళూరు వెళ్తున్నాను. అక్కడ ఖచ్చితంగా తనని నా మనసులోనే మాట చెప్పిస్తాను అని అంటూ ఉంటాడు శరణ్యతో. మనం బెంగళూరులో 3 nights ఉందాము అని తమ ట్రిప్ గురించి మాట్లాడుతూ ఉంటారు. ఇంకోవైపు అనన్య దర్శన్ మరియు శరణ్యకి దూరం చేయడానికి కొత్త ప్లాన్ వేస్తూ ఉంటారు. దర్శన్ మరియు శరణ్య బెంగళూరు ట్రిప్కి ఆపాలని మొదటిగా ఆనంద భైరవిని ఆపాలని నిర్ణయించుకుంటారు. ఆనంద భైరవి కాళ్ళను కట్టేయాలి అని ప్లాన్ చేస్తూ ఉంటారు. అనన్య ప్లాన్ ప్రకారం ఆనంద భైరవి దారిలో గాజు పెంకలో చల్లుతారు. ఆనంద భైరవి తెలియకుండా ఆ గాజు పెంక మీద కాలు వేస్తే రక్తంతో వస్తుంది. ఇది చూసి ఇంటి వాళ్ళు అందరూ కంగారు పడుతూ ఉంటారు. ఈ కాలి గాయం వల్ల ఆనంద భైరవి దర్శన్ని బెంగళూరుకి పంపడం ఆపిస్తారా లేదా అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.